గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. భీమవరం మండలం రాయలం పంచాయతీకి సంబంధించి ఇక్కడ పనిచేసిన ముగ్గురు పంచాయతీ సెక్రటరీలను కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సస్పెండ్ చేశారు. అయితే వీరు ముగ్గురిపైన కూడా దాదాపు పంచాయతీ నిధులు పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసినట్లయితే తేలింది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఎవరైతే పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తారో కృష్ణంరాజు దాదాపు పంచాయతీకి సంబంధించిన 2 కోట్ల నిధులను తన వ్యక్తిగత ఖాతాలోకి మళ్లించుకున్నాడని గతంలోనే ఆరోపణలు వచ్చాయి. అప్పటి నుంచి కూడా దీన్ని విచారణ వేగవంతం చేశారు. ఈ విచారణలో కూడా ఇదంతా కూడా వాస్తవం అని తేలింది. అయితే కృష్ణంరాజు తర్వాత వచ్చిన జయరాజ్ ఎవరైతే ఉన్నారో తను కూడా దాదాపు పంచాయతీకి సంబంధించిన 14 లక్షలకు పైగా నిధులను తన సొంత ఖాతాలోకి కూడా మళ్లించుకుంటున్నట్లయితే దీంట్లో తేలింది. అనంతరం వీరిద్దరికన్నా ముందు పద్మావతి అనే ఒక మహిళా సెక్రటరీ కూడా ఆమె హయాంలో కూడా పంచాయతీ నిధులు రాయలం పంచాయతీకి సంబంధించి నిధులు పెద్ద ఎత్తున దుర్వినియోగం కావడంతో ఈ ముగ్గురు పంచాయతీ సెక్రటరీలను కూడా జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేసిన పరిస్థితి. అయితే ఒకే పంచాయతీలో ముగ్గురు పంచాయతీ సెక్రటరీలు అంటే ఒకరి తర్వాత ఒకరు ఈ విధంగా పెద్ద ఎత్తున నిధులు తమ ఖాతాలోకి మళ్లించుకోవడం, ముగ్గురిని కూడా సస్పెండ్ చేయడం జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు పెను సంచలనంగా మారింది. అయితే గతంలోనే జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని పంచాయతీల్లో ఈ విధంగా జరుగుతుందంటూ కూడా పెద్ద ఎత్తున కూటమి నాయకులు ఈ విషయాన్ని బయటపెట్టారు. గత వైసీపీ హయాంలోనే ఇవన్నీ జరిగినాయంటూ కూడా ఇప్పటికీ కూటమి నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి. అయితే ఒక రాయలం పంచాయతీకే ఈ విధంగా జరిగిందా లేకపోతే జిల్లా వ్యాప్తంగా పలు పంచాయతీల్లో ఈ విధంగా జరుగుతుందా అనే దానిపై కూడా ఇంకా స్పష్టత రావాలి. అయితే దీనికి సంబంధించి కొంతమంది వ్యక్తులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ నిజ నిర్ధారణలో ఇవన్నీ బయటకు వచ్చాయి కాబట్టి మిగిలిన పంచాయతీల్లో కూడా ఎలాంటి కూటమి నాయకులు ఏమన్నా ఇటువంటి ఆధారాలతో బయటపెడతారా లేకపోతే లేకుండా మామూలుగానే ఉంటారనే దానిపై వేచి చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే భీమవరం మండలం రాయలం పంచాయతీకి సంబంధించి ముగ్గురు పంచాయతీ సెక్రటరీలు అక్కడ పనిచేసిన కృష్ణంరాజు, జయరాజు, పద్మావతి ఈ ముగ్గురు కూడా సస్పెండ్ గురి కావడం జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV భీమవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.